హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో మా పొలంకి అయితే రెండో దుక్కు కూడా వేయించేసాం. వన్ డే గ్యాప్ తర్వాత రెండో దుక్కు వేయించాం అనమాట. ఫస్ట్ డే 1 అవర్ పట్టింది అండ్ సెకండ్ అయితే హాఫ్ అన్ అవర్ పట్టింది. టోటల్ 1.5 అవర్కి 1400 ఛార్జ్ చేశారు. మీ ఊర్లో ఎంత రేట్స్ ఉన్నాయో ట్రాక్టర్ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. మా ఊర్లో అయితే గంటకి 1000 రూపాయలు అనమాట. సో దుక్కు అయితే బాగానే అయింది, మేము అనుకున్నట్టుగానే అయింది. పొలం అంతా ఇప్పుడు చాలా నీట్గా కనపడుతుంది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఫాగీగా ఉంది, కొంచెం క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. మార్నింగ్ 6కే లేచాను. ఏంటంటే కొంచెం వర్క్స్ చేయాలి. నా ఇది మన బనానా ప్లాంట్స్ మధ్యన గడ్డి ఉంది. అది మామూలు గడ్డి కాదనమాట, అది యాక్చువల్లీ గడ్డి పేరు మర్చిపోయినాయి. యాక్చువల్లీ అది డైరీ ఫీడ్ అనమాట, ఆవులకి మేత కోసం వేసే గడ్డి అనమాట అది. సో ఇదివరకు 1 year బ్యాక్ మాకు ఆవులు ఉండేవి. సో వాటి కోసం అని చెప్పి మేము గడ్డి పెంచాం. ఆ తర్వాత 1 year మేము రెంట్కి ఇచ్చాం ల్యాండ్. ఆ డ్యూరేషన్ అయిపోయింది. సో ల్యాండ్ మళ్ళీ మేము మా హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నాం. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ మొత్తం ఆర్గానిక్ వెజిటబుల్స్ ఫామ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ఇంట్లో తినడానికి అండ్ బయట అమ్ముకోవడానికి కూడా ప్లాన్ చేస్తున్నాను. అంటే లిటిల్ స్మాల్ స్కేల్లోనే, మరీ ఎక్కువ కాదు. ఎస్, గడ్డి పేరు గుర్తుకొచ్చింది. సూపర్ నేపియర్ అంటారు కదా, ఆ రకం గడ్డి అనమాట ఇది. మా ఆవుల కోసం అని చెప్పి నేను వేశాను. ఇదంతా అదే ఉండేది, ఈ పొలం అంతా. నాకైతే చీమలు కరిచేసాయి. సో ఇంకా వాటిని ఏంటంటే అప్రూట్ చేస్తున్నాను అనమాట, రూట్స్తో సహా తీసేస్తున్నాను. లేదంటే అవి మళ్ళీ మొలకెత్తుతాయి. ఏ చిన్న దుంప లోపల ఉన్నా కానీ అవి మొలకెత్తుతాయి. ఆ తర్వాత తీసుకోవడం కొంచెం ఈజీ అవుతుంది లేండి, ఆఫ్కోర్స్. ఇప్పుడైతే మ్యాక్సిమం ఎంత వస్తే అంత పీకేస్తున్నాను. సైమల్టేనియస్గా పక్కన వాటరింగ్ కూడా అవుతుంది. అవైతే ఏంటంటే భూమిలో ఎక్కువగా అవి వెళ్ళిపోవు అనమాట. ఆ రూట్స్ అన్నీ పైపైనే ఉంటాయి. మరి భూమి లోపలికి వెళ్ళిపోయేటట్టయితే మాత్రం అవి ఎదగవు. సో కొంచెం ఈజీనే తీయడం. నాకైతే మార్నింగ్ వర్కౌట్ మొత్తం ఇక్కడే అయిపోయింది. ఏంటంటే అవి తీయకపోతే అవి బలం తీసుకుంటున్నాయి అనమాట. మేము వాటర్ పెట్టినా, యూరియా వేసినా, ఎటువంటి ఆర్గానిక్ వేస్ట్ మాన్యూర్గా వేసినా కానీ అవి బలం తీసేసుకుంటున్నాయి. అరటి మొక్కలకి బలం వెళ్ళనీయట్లేదు. సో అందుకే తీసేస్తున్నాను. అండ్ దాంతో నాకు ఏ యూజ్ కూడా లేదు కదా, సో ఇంకా అది మొత్తం తీసేయడమే బెటర్ అని చెప్పేసి రిమూవ్ చేసేస్తున్నాను. అండ్ పైనుండి వాటరింగ్ అవుతుంది, నీరు మెల్లగా కిందకు వస్తుంది. సో దానికోసం నేను దారి చేసేసాను. ఈ దున్నించిన పొలంలోకి వాటర్ రాకుండా ప్రికాషన్ అనమాట. సో మొత్తం తీసేసాను. అండ్ చూసారు కదా, మొన్న నాటింది, మొన్న వ్లాగ్లో మీరు చూసే ఉంటారు. ఇవైతే గ్రోత్ స్టార్ట్ అయిపోయింది. చిన్నగా రోజుకు ఒక 1 inch మేబీ అలా గ్రో అవుతుంది. సో అన్ని పిట్స్లో కూడా మొక్కలు హెల్తీగానే ఉన్నాయి. ఇది రెండోది. అండ్ ఇది చూస్తున్నారు కదా, నా చేతిలో ఉన్నది ఏంటంటే మొత్తం వెజిటబుల్ వేస్ట్ అనమాట. కాయగూరల తొక్కలు, గుడ్డు పెంకులు, ఇంకా ఫ్రూట్ తొక్కలు, మొత్తం ఆర్గానిక్గా ఏ వేస్ట్ ఉన్నా ఆ వేస్ట్ అంతా మేము ఇలాగా వాటర్లో రోజంతా నానబెడుతున్నాం అనమాట. ఇంక్లూడింగ్ టీ వేస్ట్, టీ పిప్పున్న మొత్తం అసలు ఆర్గానిక్ మనం తినేవి ఏవైనా కానీ వేస్ట్గా పడుంటే అవి మేము ఇలాగా రోజంతా వాటర్లో నానబెట్టి అవి ఒక మొక్కకి వేస్తున్నాం అనమాట, ఎవ్రీడే ఒక మొక్కకి. సో దట్ ఆర్గానిక్ బలం మాన్యూర్గా కన్వర్ట్ అయ్యి మనకి మొక్కకి బలం అందుతుంది. సో చూసారు ఎంత పిచ్చి పిచ్చిగా ఉందో ఈ గడ్డి అంతా రిమూవ్ చేసేయాలి. ఫామ్ అంతా కొంచెం ఒక బ్యూటిఫికేషన్ చేస్తున్నాను, బ్యూటీగా కనబడాలి. అట్ ద సేమ్ టైం నాకు వెజిటబుల్స్ పండాలి, నా వ్లాగ్ అవ్వాలి, వెజిటబుల్స్ హెల్తీగా ఉండాలి, మేము అవి తినాలి. సో చాలా అనమాట. 1 work ఈజ్ ఈక్వల్ టు సో మెనీ బెనిఫిట్స్. సో మొత్తం అప్రూట్ చేసేసాను. అక్కడైతే ముళ్ళు కూడా ఉన్నాయి, అవి గుచ్చుకున్నాయి చేతికి. సో గైస్, రామ్ మందిర్ అయితే చాలా డేస్ నుండి చేస్తున్నాను కదా, మీరు నా వ్లాగ్స్ చూసే ఉంటారు. సో మొత్తానికైతే ఫినిష్ అయిపోయింది.
ఈ రామ్ మందిర్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వీడియో సపరేట్ ఓన్లీ ఫర్ రామ్ మందిర్ ఒక వీడియో ప్రిపేర్ చేస్తాను. అందులో ఎలాగా మీరు ఆర్డర్ ఇవ్వచ్చు, డెలివరీ ఎలా చేస్తాను, ఎలా ఉంటుంది అన్ని డీటెయిల్స్ ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. బాయ్ గైస్.